గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఇవే కనుక లేకుంటే ఇప్పుడు జరిగిన ఈ సీట్ల విధ్వంసంలో సాధారణ విద్యార్థులు తల్లిదండ్రులు కాకుండా మాలాంటి కన్సల్టెన్సీలు రోడ్డును పడే పరిస్థితి వచ్చేది. కొన్ని వేల మంది పిల్లలు డబ్బులు పట్టుకొని సీట్లు జాయిన్ అయిన తర్వాత ఎన్నిక ఇచ్చేస్తే రాష్ట్రంలో భూతద్దం పెట్టిన ఎతికిన సీటు దొరకని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఈ యూనివర్సిటీ సెకండ్ పేట వచ్చి మా నెత్తిన పాలు పోసాయి. లేకుంటే ఎంతోమంది విద్యార్థులు సీట్ల కోసం ఆశించి మా దగ్గరికి వచ్చి కానీ కాలేజీలో అడ్వాన్స్ కట్టిన వాళ్ళు కానీ నరకాన్ని చూసేవాళ్ళు ఎక్కడ పరిస్థితి లేదు. అంటే ఆ స్థాయిలో చిన్న కాలేజ్ అంటే దేనికి కొరగాని కాలేజీలో కూడా ఒక సీటు మిగలలేని పరిస్థితి. అంటే అలాంటి అత్యవసర పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలో. ఏదేమైనప్పటికీ థ్యాంక్స్ టు గురునానక్ యూనివర్సిటీ అండ్ శ్రీనిధి అండ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ